ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి కదా. మీరైనా అంతే కదా, ఎవరైనా సరే కేసు వచ్చినప్పుడు న్యాయపరంగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుకోవాలి. పౌరులుగా మన మీద వచ్చినప్పుడు ఏ కేసు పెట్టినా తప్పకుండా అవి వాడుకోవాలి. తప్పులు చేయలేదని చెప్తున్నాం. మీరు కేసుకి విచారణకు వెళ్ళడానికి హంగామా చేసారు, గొడవ చేసారు. మీరు మీ మైకులు పెట్టుకొని వెంటనే ఉన్నారు కదా, ఎక్కడ గొడవ చేసిందా? కేటీఆర్ ఏమిటో ఉన్న పోయినా అసలు తనకున్న లీగల్ రైట్ను వినియోగించుకోవాలి. నేను చెప్పిన మీకు ముందే చట్ట ప్రకారం వారికి ఉన్న అన్ని అవకాశాలని వాడుకుంటారు. మీరైనా చేస్తారు, నేనైనా చేస్తే ఎవరైనా చేయాల్సిన పని అది. వాడుకోకపోతే తింటే ఒకతనం అవుతుంది, వాడుకుంటే తప్పేట్లయితుంది. వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ఏముంది మరి, అడ్వకేట్ పక్కన పోతే పోలీసులకు ఎందుకు భయం? రేవంత్కి ఎందుకు భయం? ఎందుకు రేవంత్ ఆర్డర్ ఇచ్చేసేసి లోపల రానికండి అని చెప్పాలి? మేము ఇక్కడ చెప్పేపోయినాం. ఏసీపీ గారు ఏదైతే సార్ మీ వెంట చాలా వాహనాలు ఉన్నాయి, ఈ వస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఒక్క వాహనం కూడా మేము రాము, ఒకే ఒక్క వాహనం కేటీఆర్ గారిది, దాంట్లోనే అడ్వకేట్తో వస్తామని చెప్పినారు. వారు అనుమతించగానే పోయినారు. వారే ముందటి ఎస్కాట్ చేసి తీసుకుపోయినారు. తీరు అక్కడికి పోయేవరకే వీరి మధ్య సమాచారం ఇస్తే పాపం రేవంత్ ఎందుకు వకీలను చూసి భయపడి వద్దు గేట్లు బంద్ చేయండి, వారిని రోడ్డు మీదనే ఆపేయండి అని చెప్పి 45 నిమిషాలు మీ సాక్షిగానే ఆపేసారు. వాళ్ళు భయపడి వాళ్ళ చేతగాక వెనుకపోతున్నాం తప్ప మేము ఇవాళ కూడా అడుగుతున్నాం. మేము మొదటి రోజు కూడా చెప్పినాం, తప్పకుండా మా న్యాయవాది సమక్షంలో నువ్వు వీడియో తీస్తూ ఎన్నైనా చేసుకో, ఏం చేసుకుంటావు, ఇన్ఫర్మేషన్ అడుక్కుంటావు అడుక్కో, మేము అడిగినామని చెప్పినాం. భయపడుతున్నది నువ్వు. ఎందుకో అడ్వకేట్లను చూస్తే వాస్తవానికి పేరుకు పిలిచిరు కానీ కేటీఆర్ రాకపోతేనే బాగుండన్న దాంట్లో కనపడరు. వాళ్ళందరినీ చూస్తే కూడా కేటీఆర్ వస్తాడంటే వాళ్ళు భయపడుతున్నాడు కనబడుతున్నారు. లేకపోతే లోపలికి తీసుకోవాలి కదా, బయట రోడ్డు మీద ఎందుకు కాపాలి? లోపలికి తీసుకోవాలి కదా. మీకు హక్కు లేదు అంటే హక్కు లేదనే విషయాన్ని చెప్పి ఎక్కడుందో చూపించి చేయాలి. ఇప్పుడు ఈ ఒక్కడే కదా, రాజీవ్ గాంధీ కూడా పోయినాడు, ఈడీ ఆఫీస్కి అడ్వకేట్ నెట్ట పెట్టుకుని పోయిండు. రాహుల్ గాంధీ అందరూ చూసి ప్రపంచం తెలిసిన విషయం. రాహుల్ గాంధీ కోన్యాయం, కేటీఆర్ కోన్యాయం, ఇంకోటి కోన్యాయం ఉంటుంది. దేశం పైకోర్టుకి వెళ్తారా అని మమ్మల్ని అడుగుతారు. మాకంటే ముందే ప్రభుత్వం పోయి పైకోర్టులో కూర్చుంది. మేము రానియం లోపల రానియమని అడ్డం కూర్చున్నాడు అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి పెట్టేసి. కాబట్టి తప్పకుండా పౌరులుగా మాకుండే ప్రతి హక్కును వినియోగించుకుంటాం, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. కానీ ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, ఎట్టి పరిస్థితులలో నువ్వు ఏదైతే ఇవాళ రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసి, రైతుల్ని మోసం చేసి తప్పించకపోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావో దాంట్లో మాత్రం వదిలిపెట్టేది లేదు. రైతుల పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన నిలబడతాం. మీదేమో ఈ ఫార్ములా బాగోతాం, మాదేమో ఫార్మర్స్. మా దృష్టి, మా బాధ ఫార్మర్స్ బాధ, మీ బాధ ఫార్ములాల బాధ, కేసుల బాధ. మాకు నిత్యం ప్రతి క్షణం తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే కేసీఆర్ రైతాంగం కొరకు. ఆనాడు కరెంటు బిల్లులకు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచడానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం, రైతాంగ ఉద్యమం అద్భుతంగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొంది అన్నం లేని దశ నుంచి మొత్తం భారతదేశానికి అన్నం పెట్టగలిగిన స్థితికి తెలంగాణ రైతాంగాన్ని తెచ్చింది కేసీఆర్. ప్రతి క్షణం మా గుండె చప్పుడు తెలంగాణ రైతాంగం కొరికే ఉంటుంది. రైతాంగం తరఫున కొట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఈ 3-4 రోజులు ఈ పనికి మాలిన చెత్త కేసులో పెట్టి మీడియాను అటువైపు తిప్పే ప్రయత్నం చేస్తుండవచ్చు, కానీ మళ్ళీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు మమ్మల్ని ఏదో చేయాలని చూసినా మేము ఎటు నుంచి తప్పించకపోయినా చక్కగా రైతుల్లోనే ఉంటాం, రైతుల గుండెల్లోనే ఉంటాం, రైతుల కొరకు నిత్యం కొట్లాడుతాం. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ వాళ్ళు ఇలా ఎక్కువ రియాక్ట్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ వేరు అని మీరు అనుకుంటున్నారు, బట్ బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ బి టీం అనే విషయం మేము మొదటి చెప్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి బి టీం, ఏ టీము కిషన్ రెడ్డి అయితే బి టీం రేవంత్ రెడ్డి మోడీకి. ఇది మేము మొదటి చెప్తున్న విషయం. వాళ్ళు ప్రతి సందర్భంలో నిరూపించుకుంటారు. శాసనసభ జరిగితే ఎవడన్నా ప్రభుత్వం మీద మాట్లాడతారు కానీ ఇటు తిరిగి ప్రతిపక్షం మీద మాట్లాడేవాడు చూసిరా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ఒక్క బీజేపీ, తెలంగాణ బీజేపీని తప్ప. ఇట్ ఈస్ వెరీ క్లియర్, అందులో డౌటే లేదు. ఈయన ఎఫ్ఐఆర్ చేసిన గంట లోపలనే ఈడీ వచ్చి నోటీసులు ఇచ్చిందంటే దాని అర్థం మోడీ పర్మిషన్ లేకుండా ఈడీ రాదు కదా. ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు నువ్వు అడుగు నేను ఇస్తా, అసెంబ్లీలో అదే ఉంది. క్విడ్ ప్రోకో అనేది వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీల మధ్య.